నాజర్ గారు రిలీజ్ చేసిన వీడియో విశాల్ ట్వీట్ మొన్న రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన ఏదో పోసుకున్నారు అని మాట్లాడాడు ఆయన. అది అసలు పూర్తిగా తప్పు. బ్యానర్ ఉంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని కూడా, అది ఆ వేదికకి కూడా అగౌరవమే కదా. కాంతారావు గారిని చూసి పోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజిఆర్. Every Tamilian will get hurt. Some of your colleagues have sent audio tapes where they are hurt. To tender an apology from your heart. ఆయన ఎంజీఆర్ని తన అన్నగా చూసేవాడు ఎన్టీ రామారావు గారు. పొలిటికల్ ఏరియాలో ఎంజీ రామచంద్రన్ మీదే రామారావు గారికి ఒక విమర్శ ఉండేది. వాళ్ళ అభిప్రాయాలను గౌరవించి నాజర్ మాట్లాడింది పూర్తి వాస్తవం. ఎస్వి కృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి ఫంక్షన్లో మాట్లాడుతూ అలీ గురించి అదే చేసినటువంటి వ్యాఖ్య చాలా వివాదాస్పదమైంది. బ్రహ్మానందం గారు కూడా పోన్లే అనుకున్నాడు. ఆయన ఒక తమిళ హీరో ఎవరైనా ఎన్టీఆర్ మీద మాట్లాడితే మనం ఊరుకుంటామా? భరద్వాజ గారు నాజర్ గారు రిలీజ్ చేసిన వీడియో విశాల్ ట్వీట్ మొన్న రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన ప్రెస్ మీట్లో మాటలు అవును అన్నీ చూశారు కదా. ఎట్టి పరిస్థితుల్లో రాజేంద్ర ప్రసాద్ గారు క్షమాపణ చెప్పి తీరాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చెప్పడం అనేది సభ్యత. ఎందుకంటే ఆయన మితిమీరి మాట్లాడారు అనేది వాస్తవం. దానిలో మొహమాట పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. అంటే 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 ఎగ్జాగరేట్ చేసి చెప్పారా, లేకపోతే ఆయన మాట్లాడటం అందరూ విన్నారు. ఆ పదాల అభ్యంతరమా, లేకపోతే పదాలే చెప్పింది మొత్తం తప్ప? అసలు కంపారిజన్ తీసుకురావటం ఎందుకు? ఇప్పుడు కాంతారావు గారు జానపదాలు చేశారు. ఆయన జానపద హీరోగా ప్రజల మనసుల్లో ముద్ర పొందారు. దానిలో ఎవరికీ అభ్యంతరం లేదు. ఓకే. అలాగే అదే సమయంలో తెలుగులో ఆయన కంటే ఒక అడుగు పెరిగి జానపదాలు చేసినటువంటి ఇంకో హీరో ఉన్నాడు, ఎన్టీ రామారావు గారు. వీళ్ళిద్దరూ కలిసి జానపదాలు చేశారు. కదలుడు వదలుడు చెక్కడు దొరకడు జయసింహ ఇలాగా. కాబట్టి అయితే ఈయన అన్నీ చేసేవాడు. పౌరాణికాలు చేశాడు, సాంఘికాలు చేశాడు, ఇలా నడిచేది. కాకపోతే ఈయన ప్రత్యేకంగా జానపదాల మీద కాన్సన్ట్రేట్ చేశాడు ఒక టైంలో కాంతారావు గారు. అందుకని ఆయనకి ఆంధ్ర ఎంజీఆర్ అనేటువంటి పేరుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా ఎంజీ రామచంద్రన్ గారు. అంటే ఇప్పుడు కాంతారావు గారు జానపదాలు చాలా ఎక్కువగా చేస్తున్నటువంటి టైంకి ఎంజీ రామచంద్రన్ గారు పొలిటికల్ ఏరియాలో బిజీ అవుతున్నటువంటి సందర్భం అది. అందుకని ఈయన చూసి ఆయన భయపడేటువంటి పరిస్థితితో, లేకపోతే ఆయన చెప్పినట్టుగా ఏదో పోసుకున్నారు అని మాట్లాడాడు ఆయన. అది అసలు పూర్తిగా తప్పు. అవునా? అది అసలు ఆ కంపారిజన్ ఎందుకు తీసుకురావాలి? ఆయన జానపదాలు చేశాడు. అంటే నేను అనేది ఈయన ఉన్న టైంలో ఆయన పొలిటికల్కే టర్న్ అయిపోయి వెళ్తున్నాడు ఆ టైం. అది ఆయన డిఎంకే పార్టీకి ప్రచార కార్యదర్శిగా ఉన్నాడు. అది తెలుసుకుని మాట్లాడాలి కదా. ఓకే. ఆ తర్వాత కరుణానిధికి ఈయనకి గ్యాప్ మొదలైంది. గ్యాప్ మొదలై 67 ఆ టైంకి, 67, 68 ఆ టైంకి గొడవలు మొదలైపోయినాయి. అన్నాదురై వెళ్ళిపోయే టైంకి మొదలైపోయినాయి. నెమ్మదిగా వీళ్ళిద్దరూ చీలికలు వచ్చేసినాయి. ఈయన్ని పార్టీ నుంచి బహిష్కరించాడు ఎంజీఆర్ని. బహిష్కరించిన తర్వాత ఆయన బయటకు వెళ్ళి ఇక సొంతగా కొత్త పార్టీ పెట్టాడు, ఏడీఎంకే అని. ఇక అక్కడి నుంచి పొలిటికల్ ఏరియాలో బిజీగా ఉన్నాడు ఆయన. రెండోది, ఒకసారి రాజకీయాల్లోకి సీరియస్గా పార్టీ పెట్టేసి మనం ఇదే చివరిది అనుకున్న తర్వాత ఆయన తిరిగి సినిమాల వైపు చూడలేదు. కమిటెడ్గా అక్కడే ఉన్నాడు. కాబట్టి రెండోది, ఎంజీ రామచంద్రన్ సీనియర్ వీళ్ళందరికంటే. ఎన్టీ రామారావు గారి కంటే కూడా సీనియర్. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా. రెండోది, ఆయన అంటే విపరీతమైన రెస్పెక్ట్ ఉండేది ఎన్టీఆర్కి. ఎన్టీఆర్కి ఆయన పట్ల రెస్పెక్ట్ ఉండేది. 76లో రామకృష్ణ సినీ స్టూడియోస్ ప్రారంభించినప్పుడు హైదరాబాద్లో ఎంజీఆర్ని తీసుకొచ్చి కదా ఇనాగరేట్ చేయించింది. దానవేరు సూరకర్ణ సినిమా క్లాప్ కొట్టింది ఎంజీ రామచంద్రన్. ఓకే. ఎన్టీఆర్ పట్ల ఎంజీఆర్కి అంతే గౌరవం ఉండేది. ఆయన సెట్లోకి వెడుతుంటే, అంటే ఒక ఫ్లోర్లో ఎన్టీఆర్ షూటింగు, ఇంకో ఫ్లోర్లో ఎంజీఆర్ షూటింగు ఇలా జరిగేవి అక్కడ మెడ్రాస్లో వాహినిలో. ఇంకో ఫ్లోర్లో రాజ్ కుమార్ది జరిగేది. వీళ్ళందరూ మధ్యాహ్నం భోజనానికి కలిసి కూర్చునేవాళ్ళు. ఇటువంటి సందర్భంలో ఆయన వెడుతుంటే అదిగో పక్క ఫ్లోర్లోకి సింహం పెడుతోంది అని ఈయన మాట్లాడిన సందర్భం ఉంది. ఎన్టీ రామారావు గారి పుట్టినరోజుకి ఎంజీ రామచంద్రన్ గారు విజయ్ చిత్రలో వ్యాసం రాసిన చరిత్ర ఉంది. ఓకే.
వాళ్ళిద్దరి మధ్య అద్భుతమైనటువంటి స్నేహం ఉండటమే కాదు, ఆయన ఎంజీఆర్ని తన అన్నగా చూసేవాడు ఎన్టీ రామారావు గారు. చూడటం కాదు, ఆయన ఆ గౌరవం చివరి వరకు ఇచ్చాడు. ఆయన ఇన్స్పిరేషన్, నేను పార్టీ పెట్టడానికి ఎంజీఆర్ ఇన్స్పిరేషన్ అని చెప్పాడు ఆయన తెలుగుదేశం పార్టీ ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో. మరి ఇంత గౌరవం ఇచ్చినటువంటి ఆయన ఇంట్లో పుట్టానని చెప్పుకుంటాడు ఈయన. ఎంజి రామచంద్రన్ పట్ల అంత గౌరవం ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఇంట్లో పుట్టాను అని చెప్పి ఎంజి రామచంద్రన్ గురించి అలా మాట్లాడటం అనేది ఎలా డైజెస్ట్ చేసుకోవాలి జనాలు? ఓకే, ఇబ్బందికరం కదా అది మాట్లాడటం. ఓకే. రెండోది, అసలు కంపారిజన్ ఎందుకు తీసుకురావాలి? మీరు ఒక నటుడికి రెండోది, మీరు ఏ వేదిక మీద నిలబడి మాట్లాడారు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక మీద కాంతారావు గారు అవార్డు ఇచ్చారు. అక్కడ బ్యానర్ ఉంది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని కూడా. ఆ వేదిక మీద మాట్లాడుతూ ఈ మాటలు ఏమిటి ఇలా పోసుకున్నారు, అవన్నీ ఎందుకు మాట్లాడాలి? అది ఆ వేదికకి కూడా అగౌరవమే కదా. ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టాడు ఆయన మైక్ తీసుకుని. గతంలో కూడా, అంటే ఇప్పుడు సరదాగా అరుగుల మీద కూర్చుని మాట్లాడుకోవడం వేరు, అసలు చాలా స్పష్టంగా ఈయనకు ఆంధ్ర ఎంజీఆర్ అనేవాళ్ళు. కాంతారావు గారిని. అవునా? ఇప్పుడు ఆ రోజుల్లో చాలామందికి విచిత్రమైన టైటిల్స్ ఉండేవి జనాల్లో. ఆంధ్ర దిలీప్ అనేవాళ్ళు చలంని, చలం గారిని. అలాగే ఆంధ్ర దేవానంద్ అనేవాళ్ళు రామ్మోహన్ని, అలా ఈయన్ని ఆంధ్ర ఎంజీఆర్ అనేవాళ్ళు. ఇలాంటి టైటిల్స్ ఉండేవి పబ్లిక్లో. ఈ చరిత్ర తెలుసు ఆయనకి, తెలియదని నేను అనుకోను. తెలిసినప్పటికీ ఆ మాట్లాడేటప్పుడు ఆ సమన్వయం కోల్పోయి ఎంజి రామచంద్రన్ గారు తమిళ్లో ఎలాగైతే జానపద సినిమాలు అనగానే ఆయన గుర్తొస్తాడో, అలాగే తెలుగుకి సంబంధించి కాంతారావు గారు గుర్తొస్తారు. అంటే గౌరవప్రదంగానే ఉంది కదా, ఆయన ఏం గాయపరిచినట్టు లేదు కదా. అలా మాట్లాడకుండా ఈయన్ని చూసి ఆయన భయపడేవాడు అంటాం అనేది అసలు ఎలా పొసుగుతుంది? ఆయన ఏమి తెలుగు సినిమాలో నటించలేదు ఎంజీఆర్ స్పష్టంగా. ఈయన వెళ్ళి తమిళ జానపదాలని ఆయన దగ్గర నుంచి లాక్కున్న సందర్భము లేదు. ఈయన జానపదాలు చూసి ఇన్స్పైర్ అయిపోయి ఎంజీఆర్ ప్రొడ్యూసర్లు అందరూ వచ్చి కాంతారావు ఇంటి ముందు క్యూ కట్టిన చరిత్ర ఏమైనా ఉందా ఆయన చూసుకోవడానికి? అసలు ఏం మాత్రము లాజిక్ లేనటువంటి సంభాషణ నడిపాడు ఆయన. నడుపుతూ పైగా చాలా కాలం పాటు తెలుగు సినిమాకి ఆశ్రయం ఇచ్చామని అనుకుంటారు వాళ్ళు. అన్ని పరిశ్రమలు అక్కడి నుంచి మొదలైనవే. సౌత్కు సంబంధించి తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ పరిశ్రమలు అక్కడ మొదలై తర్వాత ఎవరి మార్గాన్ని వాళ్ళు వెళ్ళారు. తమిళ ఇండస్ట్రీ అక్కడే ఉంది. అలాంటి సందర్భంలో మేము ఆశ్రయం ఇచ్చాము అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక సూపర్ స్టార్ని, అలాగే కేవలం ఆయన సినిమా నటుడు మాత్రమే కాదు, ఆయన పొలిటికల్ లీడర్ కూడా. ఆయన డిఎంకే పార్టీకి ప్రచార కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశాడు. ఆ తర్వాత సొంతగా ఏడీఎంకే పార్టీ పెట్టి వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాడు ఆయన బతుకున్నంతకాలం అసెంబ్లీలో కాలు పెట్టే అర్హత లేదా నాకు ముఖ్యమంత్రిగా అని బాధపడ్డాడు కరుణానిధి గారు. అటువంటి చరిత్ర సృష్టించినటువంటి రాజకీయ నాయకుడు ఆయన. పొలిటికల్ ఏరియాలో ఎంజి రామచంద్రన్ మీదే రామారావు గారికి ఒక విమర్శ ఉండేది. అంటే ఈయనది ఏంటంటే ఫెడరల్ స్ట్రక్చర్లోకి పొలిటికల్ మూమెంట్ను తీసుకురావాలి అనే ఒక అభిప్రాయం ఎన్టీఆర్ది. అంటే ఫెడరల్ ఫ్రంట్ కట్టాలి అని అనుకునేవాడు ఈయన. ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకురావడం అనే ఆలోచనతో ఉండేవాడు రామారావు గారు. ఈ ఆలోచనకి కొంచెం భిన్నంగా ఉండేవాడు ఆయన ఎంజీఆర్. అయినప్పటికీ మహానాడుకి ఆయన్ని పిలిచేవాడు ఈయన. ఈ ఇబ్బంది ఉందని తెలిసినప్పటికీ పిలిచేవాడు. ఆయన కూడా వచ్చేవాడు. వచ్చి ఏ మధ్యాహ్నం వరకు కూర్చుని వీళ్ళ కీలక సమావేశాలు ప్రారంభమయ్యే టైంకి లేచి వెళ్ళిపోయేవాడు. ఆ గౌరవం ఇద్దరూ ఇచ్చిపుచ్చుకున్నారు. అది గమనంలోకి తీసుకోవాలి కదా. శివాజీ గారి పట్ల ఎంత గౌరవం చూపించేవాడు ఆయన రామారావు గారు. ఆయన హైదరాబాద్ వస్తే ఈయనే వెళ్ళి రిసీవ్ చేసుకునేవాడు. అది కదా ఆ ఇచ్చిపుచ్చుకున్నటువంటి స్నేహభావం. రాజ్ కుమార్ పట్ల ఎలా ఉండేవాడు ఆయన, అక్కినేని నాగేశ్వరరావు గారు ఎలా ఉండేవాడు. ఒక సందర్భంలో లత గారు అందాల రాముడు సినిమాలో నాగేశ్వరరావు గారితో చేస్తున్నానని ఎంజీఆర్తో
చెప్పినప్పుడు మ్మ్. ఆయన అంటే అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ షూటింగ్లు చేస్తున్నాడు, మెడ్రాస్ నుంచి వెళ్ళిపోయి మ్మ్. ఇక్కడికి రాడు ఆయన. కాబట్టి ఆయన డేట్స్ ముందు చూసుకో నువ్వు, ఆ సినిమాకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ చెయ్యి అని చెప్పాడు ఎంజీఆర్ గారు అని చెప్పింది ఆవిడ ఒక ఇంటర్వ్యూలో. అంత గౌరవం ఇచ్చేవాడు ఆయన తెలుగు హీరోలకి. అదే ఒక సినిమా మహాసంగ్రామం అనే సినిమా, కృష్ణ శోభన్ బాబు నటించిన సినిమా, ఆయన ఏదో ఒక అధికార కార్యక్రమానికి వెడుతూ ఉండగా ఒక గుట్ట మీద షూటింగ్ జరుగుతోంది. మ్మ్. జరుగుతుంటే ఏమిటి అక్కడ అంటే ఏదో తెలుగు సినిమా షూటింగ్ జరుగుతుందంటే మనం చూద్దాం పదండి అని వచ్చాడు మ్మ్. ఎంజీఆర్. వచ్చిన తర్వాత కృష్ణ గారి మీద ఏదో షాట్ తీస్తున్నారు, ఆయన వెళ్ళాడు ఈయన్ని స్వాగతం పలకడానికి. వచ్చి ఎవరు డైరెక్టరు అంటే ఇది ఫైట్ అండి, ఒక యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నారు, స్టంట్ మాస్టర్ ఉన్నారు, డైరెక్టర్ లేడు అన్నట్టే. మ్మ్. కోదండరామరెడ్డి గారు డైరెక్టర్ ఆ సినిమాకి. అంటే అది స్టంట్ సీన్ అయినా డైరెక్టర్ ఉండాలి కదా అన్నట్టు ఈయన. అంటే లేదులేండి ఆయన వేరే పిక్చర్తో బిజీ ఉన్నాడు, అందుకని ఇది యాక్షన్ పార్టే కాబట్టి తీసేస్తున్నారు. నాకెందుకో ఇలా తీయటం కరెక్ట్ అని అనిపించడం లేదు అని వెళ్ళిపోయాడు. అది కృష్ణ గారు చెప్తాడు. మ్మ్. 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 ఇలాంటి అనేక సంఘటనలు ఉన్నాయి ఆయన తెలుగు హీరోలతో ఆయన మమేకమైపోయినటువంటి సందర్భం. ఎన్టీఆర్కి ఎంజీఆర్కి ఒకే మేకప్ మ్యాన్ పీతాంబరం గారు. మ్మ్. ఇటువంటి సాన్నిహిత్యం ఉన్నటువంటి ఇంత ఫ్రెండ్లీ వాతావరణంలో మెలిగినటువంటి మ్మ్. వీళ్ళ స్నేహాన్ని కూడా ఇబ్బంది పెట్టడం కదా ఇలా మాట్లాడటం. ఓకే. అందుకని ఆయన వాళ్ళ అభిప్రాయాలను గౌరవించి, నాజర్ మాట్లాడింది పూర్తి వాస్తవం. మ్మ్. ఆయన రాజేంద్ర ప్రసాద్ని కించపరచలేదు, మ్మ్. ఆయన చాలా గౌరవం ఇచ్చే మాట్లాడాడు. అయ్యా మీరు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు ఒక నటుడిని ఎలివేట్ చేయడానికి ఇంకొక నటుడిని కించపరచక్కర్లేదండి అని గౌరవప్రదంగా చెప్పాడు. అది నిజం. మ్మ్. అలాగే విశాల్ కూడా అంతే గౌరవభావంతో మాట్లాడాడు, వాళ్ళు ఎక్కడా మాట తోలలేదు. మ్మ్. కాబట్టి గౌరవప్రదంగా నేను ఏదో ఎమోషన్లో మాట్లాడేశాను, అలా కంపేర్ చేయటం తప్పు. వాళ్ళిద్దరి టైం లైన్ చూసినా కానీ ఆయన మొదలైన టైము ఈయన మొదలైన టైము తేడా ఉంది. మ్మ్. కాబట్టి నేను తొందరపడి ఏదో మాట్లాడాను, ఆ టైంలో మా బ్యాచ్లో జరిగేటువంటి డిస్కషను అది నేను ఆ డాష్ మీద మాట్లాడడం తప్పే అని ఒక మాట అంటే గౌరవప్రదంగా సరిపోతుంది. అందుకని దీన్ని ఈ వివాదం పెంచక్కర్లేదు. మ్మ్. ఈ వివాదాన్ని సామరస్యపూర్వకంగా ఓసారి చెప్పి గౌరవప్రదంగా ముగించటం మంచిది. ఓకే. అలాగే వేదిక మీదకి ఎక్కినప్పుడు మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా ఏ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నాం, మ్మ్. ఆ వేదికకి మనం మాట్లాడే మాటల వలన ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అనేటువంటి స్పష్టత ఉండాలి, చాలా క్లియర్గా. మ్మ్. అది లేకపోతే ఇబ్బంది. ఓకే. అది లేకుండా ఇప్పుడు ఆయన చాలా సందర్భాల్లో అరుగుల మీద కూర్చుని మాట్లాడుకుంటున్న పర్సనల్ లెవెల్లో మాట్లాడుకుంటున్నట్టుగా నడుపుతాడు. అది పర్సనల్ లెవెల్లో ఓకే కావచ్చు. అదే ఇప్పుడు ఆయన ఎస్వి కృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి ఫంక్షన్లో మాట్లాడుతూ అలీ గురించి అదే. మ్మ్. చేసినటువంటి వ్యాఖ్య చాలా వివాదాస్పదమైంది. అలీ పట్టించుకోలే, మ్మ్. ఏదో పెద్దోడు అనేసాడని కూడా అన్నాడు ఆయన. అలాగే బ్రహ్మానందం గారి గురించి మాట్లాడిన సందర్భంలోనూ బ్రహ్మానందం గారు కూడా పోన్లే అనుకున్నాడు ఆయన. కానీ ప్రపంచం అలా తీసుకోదు. ఇక్కడ వరకు ఓకే, మీరు ఆ పక్క రాష్ట్రం తాలూకా నాయకుడి మీద కూడా అలా కామెంట్ చేసేస్తే అలాగే, వాళ్ళకి పైగా ఆరాధ్య దైవమైన అలాంటి వ్యక్తి మీద అలా కామెంట్ చేయటం తప్పు. ఓకే. ఒక తమిళ హీరో ఎవరైనా ఎన్టీఆర్ మీద మాట్లాడితే మనం ఊరుకుంటామా? మ్మ్. అలాగే వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఆ రియాక్ట్ అవుతున్నారు కాబట్టి సముచితంగా వారికి సమాధానం చెప్పడం అవసరం. ఓకే. థ్యాంక్ యూ.